మీ న్యూస్. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు సినిమాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రంతో ఆయన టాలీవుడ్కు తిరిగి వచ్చారు. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. రెహమాన్ మ్యూజిక్తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో బాబీ కొల్లి కాంబినేషన్ ప్రాజెక్ట్కు చర్చలు జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాకు కూడా ఆయన సంగీతం అందించే అవకాశం ఉంది. రెహమాన్ తెలుగు ప్రాజెక్టులపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ టాలీవుడ్లో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్దితో ఆయన గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సింగిల్ చికిరి చికిరి సూపర్ హిట్ అయింది. రెహమాన్ అద్భుత స్వరాలు సినిమా హైప్ను ఆకాశానికి తీసుకెళ్లాయి. మిగిలిన పాటల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఊపుతోనే రెహమాన్ వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికతో భారీ ప్రాజెక్టుకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు. ఇది మెగా అభిమానులకు భారీ ట్రీట్ అవుతుంది. అలాగే విజయ్ దేవరకొండ నెక్స్ట్ చిత్రానికి కూడా రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఆయనను సంప్రదించారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి. మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమలో రెహమాన్ మ్యూజిక్ మళ్లీ ఊపేయనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద చిత్రంపై భారీ హైప్ నెలకొంది. గేమ్ చేంజర్ లాంటి వైఫల్యం తర్వాత కూడా ఈ సినిమాకు రికార్డ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ అమెరికా డీల్, ఓటీటీ ఫిగర్స్ రామ్ చరణ్ను మిస్టర్ బాక్సాఫీస్గా నిలబెడుతున్నాయి. ఓటీటీ డీల్ 100 కోట్లకు పైగా ముగిసే అవకాశం ఉంది. ఓవర్సీస్ కెరీర్లో బెస్ట్ సోలో డీల్ నమోదవుతుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు భారీగా పెరిగాయి. గత చిత్రం గేమ్ చేంజర్ వైఫల్యం తర్వాత కూడా ఈ సినిమాకు రికార్డు బిజినెస్ జరుగుతోంది. నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి క్లోజ్ అవుతున్నాయి. ఓటీటీ డీల్ 130 కోట్ల వరకు చేరిందని టాక్స్ వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో రామ్ చరణ్ సోలో ఫిల్మ్గా బిగ్గెస్ట్ నంబర్ నమోదవుతుంది. ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా కరెక్ట్ హీరోకి కరెక్ట్ కంటెంట్, కరెక్ట్ టైంలో కుదిరినట్టు టాక్ జరుగుతోంది. రామ్ చరణ్ మళ్లీ బాక్సాఫీస్ మ్యాజిక్ చూపిస్తాడని అంచనా వేస్తున్నారు. మరి ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న విడుదలవుతుంది. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న రెండో సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. రెండో సాంగ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ హై ఎనర్జీ పాటపై క్రేజ్ పెరిగింది. హరీష్ శంకర్, చంద్రబోస్, దేవిశ్రీని ఎత్తుకున్న ఫోటో వైరల్ అవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ జోడీ రెండో సినిమా కావడంతో అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్తో రెండో సాంగ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ హై ఎనర్జీ ట్రాక్ సినిమా హైప్ను మరింత పెంచనుంది. హరీష్ శంకర్, చంద్రబోస్, దేవిశ్రీని ఎత్తుకున్న సెలబ్రేషన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్ పాన్ వరల్డ్ టార్గెట్తో వస్తోంది. ఓవర్సీస్ డీల్ భారీ మొత్తంలో పూర్తయింది. ఫార్స్ సంస్థ ఇంగ్లీష్ మినహా మిగతా భాషల హక్కులు సొంతం చేసుకుంది. 105 కోట్లతో ఈ డీల్ కన్నడ సినిమాల్లో బిగ్గెస్ట్ రికార్డ్ సృష్టించింది. దక్షిణాది సినిమాల్లో ఓవర్సీస్ రేటు అంత ఎక్కువగా పలకడం అరుదు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. యష్ హీరోగా కియారా అద్వానీ, హుమా ఖురేషీ, నయనతార, తారా సుతారియా హీరోయిన్లుగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంగా రానుంది. ఇప్పటికే తెలుగులో దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఓవర్సీస్ డీల్ ఫార్స్ సంస్థ సొంతం చేసుకుంది. 105 కోట్ల అడ్వాన్స్తో ఇంగ్లీష్ మినహా మిగతా భాషల హక్కులు వారివయ్యాయి.
ఇది కన్నడ సినిమాల్లో అతిపెద్ద ఓవర్సీస్ డీల్గా నిలిచింది. దక్షిణాది చిత్రాల నుంచి ఇంత భారీ రేటు పలకడం చాలా అరుదు. పాన్ వరల్డ్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తున్న ఈ సినిమా మార్చి 19న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ రాకముందే ఇంత భారీ బిజినెస్ సాధించడం విశేషం. మరి ఈ అంచనాలు అందుకుంటుందా లేదా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో చేసిన స్టేట్మెంట్ తెలుగు ఆడియన్స్లో వైరల్ అయింది. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని ఆయన చెప్పారు. దీనిపై కాలీవుడ్ నటి కస్తూరి కౌంటర్ ఇచ్చారు. కమల్ తెలుగు వారిని పట్టించుకోలేదని, ఆయన సపోర్టర్లకు అర్థం కాలేదని ఆమె కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ భారతీయుడిలో నటించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. కమల్ హాసన్ రాజ్యసభలో మైడెన్ స్పీచ్లో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని కల్కి 2898 ఏడీ డైలాగ్తో ప్రభుత్వాలు శాశ్వతం కావని కమెంట్ చేశారు. ఈ స్టేట్మెంట్ తెలుగు ఆడియన్స్లో సంచలనం సృష్టించింది. దీనిపై నటి కస్తూరి తీవ్రంగా స్పందించారు. కమల్ తెలుగు వారిని పట్టించుకోలేదని, ఆయన సపోర్టర్లకు ఆయన ఏమన్నారో అర్థం కాలేదని ఆమె కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇద్దరు భారతీయుడు సినిమాలో తండ్రి కూతుళ్లుగా, అన్నా చెల్లెలుగా నటించిన సంగతి తెలిసిందే. కమల్ ఈ కమెంట్స్ పై స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. ఒక పాడ్కాస్ట్లో బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ను కలవడానికి 42 కఠిన నియమాలు ఉన్నాయని, కళ్ళల్లోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్తో నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ 42 నియమాలు పూర్తిగా అసత్యమని, బేస్లెస్ అని స్పష్టం చేశారు. ఇలాంటి అపోహలు వ్యాప్తి చేసిన వారిపై డిఫమేషన్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా ఒక పాడ్కాస్ట్లో అల్లు అర్జున్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్ను కలవడానికి ముందు మేనేజర్లను కలవాలని, వారు లేయర్లుగా రూల్స్ చెబుతారని ఆమె వివరించారు. కళ్లలోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని వంటి నియమాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్లిప్ వైరల్ కావడంతో నెటిజన్లలో ఒక వర్గం అల్లు అర్జున్పై విమర్శలు గుప్పించగా, మరొక వర్గం ఆయనకు మద్దతుగా నిలిచింది. ఈ వివాదం మధ్య అల్లు అర్జున్ టీం అధికారికంగా స్పందించింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 42 నియమాలు అనే క్లెయిమ్ పూర్తిగా బేస్లెస్ మరియు అసత్యమని పేర్కొంది. ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ టీం ఈ విధంగా స్పందించడం వల్ల వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ చిత్రం వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ లవ్ స్టోరీ సెన్సార్ పూర్తి చేసుకొని ఏ సర్టిఫికేట్ పొందింది. సాధారణంగా ప్రేమ కథలకు యూఏ రేటింగ్ వస్తుంది, కానీ ఇక్కడ టైటిల్ కారణంగా ఏ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొలిగినేని ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రేమికుల రోజు కానుకగా కపుల్ ఫ్రెండ్లీ తెరకెక్కింది. మూవీ కాన్సెప్ట్స్ అజయ్ కుమార్ రాజు పి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14న విడుదలవుతుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, సెన్సార్ అధికారులు టైటిల్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. యూఏ కావాలంటే టైటిల్ను ఫ్రెండ్లీ కపుల్గా మార్చాలని సూచించారని చెప్పారు. అయితే టైటిల్ మార్చడం వల్ల ప్రేక్షకుల్లో గందరగోళం ఏర్పడుతుందని భావించిన మేకర్స్ టైటిల్ను మార్చకుండా ఏ సర్టిఫికేట్ను అంగీకరించారు. సినిమాలో ఎలాంటి అసభ్యత లేదని, పూర్తి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని ధీరజ్ స్పష్టం చేశారు. ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. టైటిల్ వల్ల వచ్చిన ఈ రేటింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. దృశ్యం సిరీస్ హిందీ వర్షన్లో ప్రకాష్ రాజ్ జాయిన్ అయ్యారు. అజయ్ దేవ్గన్ నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా వైదొలిగిన రూమర్స్ వచ్చాయి. ప్రకాష్ రాజ్ ఆ పాత్రను రీప్లేస్ చేశారని వినిపించింది. అయితే ప్రకాష్ రాజ్ స్వయంగా స్పందిస్తూ తాను ఎవరిని రీప్లేస్ చేయలేదని, తన పాత్ర కొత్తదని చెప్పారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
జీతూ జోసెఫ్ ఒరిజినల్ కథతో అభిషేక్ పాఠర్ దర్శకత్వంలో హిందీ దృశ్యం 3 తెరకెక్కుతోంది. అజయ్ దేవ్గన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఇటీవల అక్షయ్ ఖన్నా సినిమా నుంచి వైదొలిగినట్టు రూమర్స్ వచ్చాయి. ఆ పాత్రను ప్రకాష్ రాజ్ తీసుకున్నారని కూడా వినిపించింది. అయితే ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. తాను దృశ్యం 3 హిందీలో షూటింగ్ ప్రారంభించానని, వండర్ఫుల్ టీంతో సినిమాటిక్ రోల్ ప్లే చేస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తన రోల్ను ఇష్టపడతారని చెప్పారు. అయితే తాను ఎవరిని రీప్లేస్ చేయడం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. తన పాత్ర పూర్తిగా కొత్తదని అక్షయ్ ఖన్నా కొనసాగుతున్నట్లు భావిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ప్రకాష్ రాజ్ ఎంట్రీతో సినిమాకు మరింత బలం చేకూరనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. యుఎస్ మార్కెట్లో ఊహించని రీతిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా 2000కి పైగా థియేటర్స్లో విడుదల చేయనున్నారు. ఇది నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో బిగ్గెస్ట్ రిలీజ్గా నిలవనుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న వారణాసి ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రానుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 7, 2027న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం కోసం ఓవర్సీస్ మార్కెట్లో భారీ ప్లానింగ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా యుఎస్లో దాదాపు 2000 థియేటర్స్లో రిలీజ్ చేయనున్నారు. ఇది ఇండియన్ సినిమాల్లోనే కాకుండా నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్లో అతిపెద్ద రిలీజ్గా నిలవనుంది. పారాసైట్ స్థాయిలో రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంత పెద్ద స్కేల్ రిలీజ్తో మహేష్ బాబు ఇంటర్నేషనల్ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్గా ఊహించని ఎంట్రీ ఇవ్వనుంది. టాలీవుడ్ హిట్ మేకర్ అనిల్ రావిపూడి తదుపరి సినిమా గురించి రూమర్స్ హాట్ అవుతున్నాయి. టైటిల్, నటీనటులు అని లీక్స్ బయటకొచ్చాయి. అయితే అనిల్ రావిపూడి స్వయంగా స్పందిస్తూ ఇంకా కలం కూడా పెట్టలేదని స్పష్టం చేశారు. ఈ లీక్స్ అన్నీ అవాస్తవమని చెప్పారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మనశంకర వరప్రసాద్ గారితో మరో హిట్ సాధించిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వ్యాప్తి చెందాయి. ఫలానా టైటిల్, ఈ నటుడు ఉన్నారని లీక్స్ బయటకు వచ్చాయి. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేశారు. ఇంకా పేపర్ మీద కలం కూడా పెట్టలేదని, కథ, టైటిల్, నటీనటులు ఏమీ ఫైనల్ కాలేదని తెలిపారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్ కట్ కూడా చెప్పేస్తారేమో అని ఆయన హాస్యంగా కమెంట్ చేశారు. అభిమానుల ఉత్సాహాన్ని అర్థం చేసుకుంటున్నానని, త్వరలో నిజమైన పూర్తి వివరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి బయట వినిపిస్తున్న రూమర్స్ అన్నీ అసత్యమని స్పష్టం చేశారు. ఇక అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు వెయిట్ చేయాల్సి ఉంది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.